దినమెల్ల దేవుని దయలో దేవుని కృపలో మనల్ని కాచి కాపాడిన దేవుని స్తుతించి నిద్రపోయే ముందు ఈ వాక్య ధ్యానం చేసుకుని పడుకోండి. 2 దినవృత్తాంతములు 15:7 2 Chronicles chapter 15:7. మీరు బలహీనులు కాక ధైర్యం వహించుడి, మీ కార్యము సఫలమగును. మన కార్యాలు సఫలమవ్వాలంటే దేవుని వాక్యంలో ప్రభు చెప్పిన మాట మనం పాటించాలి. మొదటిగా బలహీనులు కావద్దు, రెండవదిగా ధైర్యం వహించండి. అప్పుడు మీ కార్యాలు సఫలం అవుతాయి. ఆ కార్యం సఫలపరిచే ముందు ప్రభు మన జీవితాల్లో కరెక్షన్ ఒక సరిచేస్తున్నాడు. మీరు ఎందుకు బలహీనులుగా ఉంటున్నారు? బలహీనులుగా ఉండకండి, ధైర్యం వహించండి. దేవుడు నాకున్నాడు, సృష్టికర్త అయిన ప్రభునందునే విశ్వాసం ఉంచున్నాను. కొండల తట్టున కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? భూమి ఆకాశంలో కలుగు చేసిన యెహోవా వల్లనే నాకు సహాయం కలుగునన్నాడు. మనం ప్రయత్నిస్తున్నప్పుడు మన ప్రయత్నాలు ఫలించును గాక అని ఆయన ఆజ్ఞాపిస్తాడంట. అప్పుడు మన ప్రయత్నాలు ఫలిస్తాయి. మనం ఎంత ప్రయత్నించినా సఫలం కాలేదంటే దేవుడు ఆజ్ఞాపించలేదు. ఏమో ఈ కార్యాలు జరుగుతాయో జరగవో, ఎంత ప్రార్థించినా జవాబు వస్తుందో రాదో. బలహీనమైన విశ్వాసం, ఎ వీక్ ఫెయిత్ డజంట్ వర్క్. బలహీనమైన విశ్వాసంగా ఉండద్దు. ఆవగింజంత విశ్వాసం ఉన్నా చాలన్నాడు కదండి. అవును, ఆవగింజ చాలా చిన్నగా ఉంటుంది. ఆవాలు మీకు తెలుసు కదా, మస్టర్డ్ సీడ్స్. కానీ దానిలో నాకు వింతైన విషయం ఏంటో తెలుసా? ఈ మస్టర్డ్ సీడ్ ఆవగింజ లోపల ఎక్కడ కూడా దానిలో ఎయిర్ ఉండదు. మామిడి టెంకను మీరు చూస్తే చాలా పెద్దగా ఉంటుంది, కానీ లోపల ఎయిర్ ఉంటుంది, గాలి ఉంటుంది దాని లోపల. విత్తనాలన్నింటిలో కూడా చాలా చిన్న విత్తనంగా కనబడుతుంది ఆవగింజ. కానీ ఆవగింజలో ఉన్న ప్రత్యేకత ఏంటో తెలుసా? లోపల ఎక్కడ గ్యాప్ అనేది ఉండదు. లూకాసు వార్త 17:6 ప్రభు చెప్పిన మాట, మీరు ఆవగింజంత విశ్వాసం గలవారైతే ఈ కంబళ చెట్టును చూచి నీ వ్రేళ్లతో కూడా పెకిలింపబడి సముద్రంలో నాటబడమని చెప్పినప్పుడు అది మీకు లోబడును అన్నాడు. ఎటువంటి విశ్వాసం అట? ఆవగింజంత విశ్వాసం. మరి మామిడి విత్తనం కూడా చాలా పెద్దదే కదా. ఆ మామిడి టెంకాయని మీరు చూస్తే చాలా పెద్దగా ఉంటుంది. దాని లోపల గ్యాప్ ఉంటుంది, ఎయిర్ ఉంటుంది, స్పేస్ ఉంటుంది, వ్యాక్యూమ్ ఉండడానికి అవకాశం ఉంది అక్కడ. కానీ ఇక్కడ ఆవగింజలో ఎక్కడ గ్యాప్ లేకుండా పూర్తిగా ఆక్యుపైడ్గా ఉంటుంది. అందుకే మీరు ఈ ఆవగింజను తీసుకువెళ్ళి ఆ తాలింపులో వేసినప్పుడు పటపట అని సౌండ్ వినిపిస్తుంది. మీరు ఎంతమంది తాలింపు వేసారు చేయి చూపించండి. లేకపోతే ఒకసారి చూడండి. ఈరోజు ఆవగింజలు తీసుకెళ్ళి ఆ వేడి నూనెలో పడేస్తే చిటపట అని సౌండ్ వినిపిస్తుంది. ఏంటంటే పగులుతున్నాయి అవి. దాని లోపల ఎయిర్ లేదు, ఎక్కడ గ్యాప్ లేదు, సందేహానికి అవకాశం లేదు. దేవుడు చేస్తాడో చేయడో అనేటువంటి డౌట్ కలిగిన ఫెయిత్ విత్ డౌట్ అంట. విశ్వాసమే కానీ అనుమానంతో కూడిన విశ్వాసం పనికిరాదు. ఎటువంటి సందేహం లేని విశ్వాసం అయి ఉండాలి. అందుకే అంటున్నాడు, మీరు బలహీనులు అవ్వకండి. మనల్ని బలహీనపరిచేది ఏంటో తెలుసా? అవిశ్వాసం. మనలో ఉన్న అవిశ్వాసమే మనల్ని బలహీనపరుస్తుంది. విశ్వాసం ఎప్పుడైతే పెరుగుతుందో ఆ వ్యక్తి చాలా ధైర్యంగా ఉంటాడు. ఎవరు కాన్ఫిడెంట్గా ఉండగలరు? దోస్ హు హ్యావ్ ఫెయిత్. వెన్ ఫెయిత్ ఇంక్రీజెస్, కాన్ఫిడెన్స్ ఇంక్రీజెస్. ఫెయిత్ ఇన్ గాడ్ బ్రింగ్స్ ఎ గ్రేట్ కాన్ఫిడెన్స్. మనుషులను బలహీనపరిచేటువంటి ఏంటంటే రోగాల గురించిన రిపోర్ట్స్. కొన్నిసార్లు అవి వినగానే మనుషులు బలహీనలైపోతారు. నాకు ఈ రోగం ఉందా? నాకు ఈ వ్యాధి ఎలా వచ్చింది? ఇది ఎప్పుడు పోతుంది? ఎలా జయిస్తాను? ఆ మాట వినగానే డాక్టర్ చెప్పినప్పుడు మాట వాళ్ళు భయం కలుగుతుంది. ఈ గడ్డ క్యాన్సర్ గడ్డ అవుతుందంటే ఒకసారి బలహీనలైపోతున్నారు. మీరు దాన్ని జయించాలి. పరిస్థితులను చూసినప్పుడు కొందరు బలహీనలైతే, కొందరు శత్రువులను చూసి భయపడుతున్నారు. మరికొందరు వారికున్న ఆర్థిక ఇబ్బందులు చూసినప్పుడు బలహీనలైపోతున్నారు. అప్పులు ఎలా తీర్చాలి? అప్పులు పెరిగిపోతున్నాయి, వచ్చేది తక్కువగా ఉంది, ఎప్పుడు తీర్చగలను? ఇలాంటి అనుమానాలతో, సందేహాలతో మీ జీవితం బలహీనమై ఉంటే ఈరోజు ఈ వాక్యం మీకోసమే. ఈ వాగ్దానం పట్టుకొని ప్రార్థించండి. పిల్లరా, నాలో బలహీనతలు తీసివేయి ప్రభా, నేను ధైర్యంగా ఉండడానికి సహాయం చేయి. కారణం ఏంటంటే మీరు నా కార్యములు సఫలపరచబోతున్నారు. విశ్వాసంలో బలహీనలు కావద్దు, ప్రార్థనలో బలహీనలు కావద్దు, పరిశుద్ధతలో బలహీనలు కాకండి. దేవుని వాక్యమందు బలవంతులై ఉండండి, ప్రార్థనలో పట్టుదల గలవారై ఉండండి, విశ్వాసంలో బలమైన విశ్వాసం కలిగి ఉండండి. అలాగే ధైర్యం వహించండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా ప్రియ తండ్రి, నీ ప్రజల్లో ఉన్న బలహీనతలు తీసివేయండి. ఏ విషయంలో కూడా మేము బలహీనలు కాక ధైర్యం వహించి ఉండమన్నాం, ధైర్యం కలిగి ఉండమంటున్నాం. దేవుడు మాకు తోడై ఉన్నాడు. మేము బలహీనలు కాక ధైర్యం వహిస్తాం.
దేవుని యందు విశ్వాసం కలిగి ఉంటాం. దేవుడు మా కార్యములు సఫలపరుస్తానని వాగ్దానం చేశాడని ఈ వాగ్దానం ఎత్తి ఎందరైతే ప్రార్థిస్తున్నారో వారందరి జీవితాల్లో నీ చిత్తానుసారంగా వారి కార్యములు సఫలమవునుగాక, ఆశ్చర్యకార్యములు జరుగునుగాక. ఈ రాత్రి నెమ్మదితో పండుకొని సురక్షితంగా కాపాడబడినట్లుగా నీ అగ్ని కంచి వేసి మమ్మల్ని కాపాడండి. మీ చిత్తములో కొనసాగే కృప మా అందరికీ దయచేయమని యేసుక్రీస్తు ప్రశస్త నామములో వీరందరికీ చక్కని నిద్ర దయచేసి తెల్లవారు లేచి కృపను మాకిమ్మని క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నామా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ వాగ్దానం మీతోనే ఉంచుకోకుండా అందరికీ షేర్ చేయండి. ఈ ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మీరు చేస్తున్నారు, ఇతరులతో కూడా చెప్పి చేయించండి. దేవుని వాక్యం అనేకులకు చేరవేద్దాం. గుడ్ నైట్. గాడ్ బ్లెస్ యు. ఈ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకొనుట వలన 2 పనులు జరుగుతున్నాయి. 1, బీదలకు, అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారము అందించడం జరుగుచున్నది. 2, సువార్త జరుగుచున్నది, ఆత్మలు రక్షించబడుచున్నాయి. మనము సబ్స్క్రైబ్ చేసుకొనుట ద్వారా అందరికీ సహాయం చేస్తున్నవారమవుతున్నాము. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.